హలో ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆల్రెడీ స్క్రీన్ చూడగానే స్టూడెంట్స్ అందరికీ క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వీడియో కంటెంట్ అనేది ఫోన్పే రిలేటెడ్ ట్రిక్ అని. సో మనం ఎప్పుడైనా ఫోన్పే రిలేటెడ్ వీడియోస్ చూడాలి అంటే ఖచ్చితంగా పోర్ట్రేట్ పొజిషన్లోనే చూడాలి. ఎందుకంటే మీకు మొబైల్లో ఆటో రొటేట్ ఉన్నప్పటికీ కూడా ఫోన్పే యాప్ అనేది జస్ట్ పోర్ట్రేట్ పొజిషన్లోనే సపోర్టివ్గా ఉంటుంది. సో మీరందరూ మొబైల్ని ఫ్లిప్ చేసి చూడండి పోర్ట్రేట్ పొజిషన్లో. ఇక మ్యాటర్ ఏంటో చూద్దాం. ఫోన్పేలో యాక్చువల్గా మనకి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మోస్ట్ కామన్గా స్కానర్ ద్వారాగా క్యూఆర్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలా క్యూఆర్ని మనం రెండు విధాలుగా అప్లోడ్ చేయొచ్చు. మొదటిది క్యూఆర్ని డైరెక్ట్గా గ్యాలరీలో నుంచి తీసుకోవడం, అంటే మన ఫోటో గ్యాలరీలో నుంచి తీసుకోవడం. రెండోది వచ్చేసి క్యూఆర్ని కెమెరా ద్వారాగా స్కాన్ చేయడం. మీరు ఎప్పుడైతే క్యూఆర్ని గ్యాలరీలో నుంచి తీసుకుంటారో బల్క్ అమౌంట్ పేమెంట్ చేయడానికి అమౌంట్ ఎంటర్ చేస్తారో వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను 20,000 ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. యూ కెన్ పే అప్ టు 2,000 విత్ క్యూఆర్ కోడ్ వయా గ్యాలరీ. ఫర్ మోర్ పే విత్ మొబైల్ నంబర్ ఆర్ స్కాన్ క్యూఆర్ కోడ్. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు ఒకవేళ క్యూఆర్ని కనుక గ్యాలరీలో నుంచి తీసుకుంటే 2,000 మాత్రమే పేమెంట్ చేయగలుగుతారు. 20,000 పేమెంట్ చేయాలంటే 2,000 చొప్పున 10 సార్లు ట్రాన్సాక్షన్ చేయాలి. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే, మీరు కెమెరా ద్వారాగా క్యూఆర్ని స్కాన్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి డైరెక్ట్ స్కానర్ని స్కాన్ చేస్తున్నాను అండ్ 20,000 అనేది ఎంటర్ చేశాను. వెంటనే ప్రొసీడ్ టు పేమెంట్ అంటే నాకు ఎనేబుల్ అయింది. సో మీకు ఎప్పుడైనా సరే 2,000 కంటే ఎక్కువ పేమెంట్ చేయాలి అంటే బెటర్ ఆప్షన్ డైరెక్ట్గా మీరు స్కాన్ చేయడం. అలా కాకుండా గ్యాలరీలో నుంచి మీరు అమౌంట్ పే చేయాలి అంటే గ్యాలరీలో 2,000 వరకు మాత్రమే పర్మిట్ చేస్తుంది. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనించాలి. ఈ సింగిల్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ లిమిట్స్ ఇచ్చాను. సో ఇవి మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ కాబట్టి ఈ లిమిట్ ఇచ్చాను. ఒకసారి చెక్అవుట్ చేసుకోండి.